స్వాగతం. 24 గంటలు కాదు, ఒక్క సెకండ్ లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతరం వార్త ప్రసారాలు. డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించాలి. పిల్లల చేరిక లక్ష్యంగా ఇంటి ఇంటికి బడిబాట. ప్రభుత్వ బడిలో సదుపాయాలను తల్లిదండ్రులకు వివరించాలి. పీఎం శ్రీ జడ్పీ బాయ్స్ హై స్కూల్ బడిబాట ర్యాలీ ఏంది. సలీం షరీఫ్ మండల విద్యాధికారి కోదాడ బుధవారం నాడు కోదాడ పట్టణంలో పీఎం శ్రీ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్ బడిబాట ర్యాలీ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడినారు. బడిబాట కార్యక్రమం ఉద్దేశాలను, ప్రాధాన్యతను తెలిపినారు. ప్రతి పిల్లవాడికి విద్యను అందించాలి. డ్రాప్ అవుట్ విద్యార్థులను తిరిగి బడిలో చేర్పించాలి. ప్రభుత్వ బడిలో విద్యార్థుల నమోదు గణనీయంగా పెంచాలి. ఉపాధ్యాయులు పాఠశాల సదుపాయాలను ఇంటింటికి వెళ్లి తల్లిదండ్రులకు వివరించి ప్రొఫెసర్ జయశంకర్ సార్ బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాఠశాలలో సదుపాయాలు, కార్యక్రమాలతో ఫ్లెక్సీ, పాంప్లెట్, క్యాలెండర్, మేళతాళాలతో ర్యాలీ నిర్వహిస్తూ పట్టణంలోని ముస్లిం బజారు ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులను కలిసి 5వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులను ప్రభుత్వ బడిలో చేర్పించాలని కోరారు. పోలీస్ స్టేషన్ ఎదురుగా ముత్యాలమ్మ గుడి బజార్లో బడిబాట కార్యక్రమం ర్యాలీ నిర్వహించినారు. కార్యక్రమంలో పాఠశాల ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు డి. మార్కండేయ, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కిరణ్మయి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.